హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్పైడర్ మ్యాన్ సినిమా దుమ్ము లేపగా ఫస్ట్ వీకెండ్ దాదాపు 350 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ అన్ని రికార్డ్స్ ని తుడిచిపెట్టుకుని పోయింది. మరి నెక్స్ట్ డే సినిమా ఉందని చూస్తే పెద్ద నెంబరే పెట్టినప్పటికీ కూడా ఈ సినిమా పెట్టిన 350 కోట్లతో కంపేర్ చేసి చూస్తే అసలు కనిపించట్లేదు. బట్ ఏదేమైనా జననాయకన్ సినిమా సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా బాలీవుడ్గా జననాయకన్ నిన్న 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాకి ఇదే ఆఖరి బిగ్ డేగా చెప్పొచ్చు. అసలు లీక్ అయిన సినిమాతో ఇలాంటి టాక్ తో 11వ రోజు 15 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. ఇక తర్వాతి ప్లేస్ లో చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉండగా ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం ఉంటే అసలు రిలీజ్ అయిందని కూడా చాలా మందికి తెలియని సుమంత్ ఫిలిం న్యూటన్స్ తాళ్ల ఆఖరి ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే ఫస్ట్ డే 2 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ తర్వాత 1.2 కోట్లు, తర్వాత 1 crore అండ్ నిన్నైతే 1.10 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అందుకుంది. సో అలా ఇప్పటి వరకు నైజంలో 2 కోట్ల గ్రాస్, ఆంధ్రలో 2.8 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 4.8 కోట్లకి చేరుకుంటే షేర్ 2.35 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మరో 55 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా 4 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 5.4 కోట్లకి చేరుకోగా షేర్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో మరో 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. నిజంగా అఖిల్ సినిమాకి భయపడి లేట్ గా వేసుకున్నారు. బట్ స్పైడర్ మ్యాన్ అనే ఒక ఎపిక్ సినిమా వస్తుందని వాళ్ళైతే గెస్ చేయలేకపోయారు. సినిమా రిమైనింగ్ రన్ లో మరో 1 కోటి వరకు మాత్రమే కలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుండడంతో ఓవరాల్ గా 6.5 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ వర్డిక్తోనే ఎండ్ కానుంది. అండ్ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ఎప్పుడో 25 ఏళ్ల ముందు వచ్చిన రాజ్ కుమార్ 2 కంటే కూడా తక్కువ. ఇక జననాయకన్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ రాకముందు వరకు ఒక 7 రోజుల పాటు 10 కోట్లకి తగ్గిన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ వచ్చిన తర్వాత 8-9 రోజుల్లో బాగా డ్రాప్ అయింది. అయితే వీకెండ్ వచ్చేసరికి 10-11 రోజుల్లో 10 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగానే గ్రోత్ చూపెట్టగా నిన్నైతే 15 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో తమిళనాడులో గ్రాస్ 127 కోట్లకి చేరుకుంది. ఈ రోజు నుంచి కాస్త హోల్డ్ చేసిన 150 కోట్లకి ఈజీగా వెళ్లిపోతుంది. బట్ 200 కోట్లయితే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇక తెలుగు స్టేట్స్ లో 12.5 కోట్ల గ్రాస్ 6.2 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి 7.8 కోట్ల దూరంలో ఉంది. సో తెలుగు వరకు చూసుకుంటే ఇది డిజాస్టర్. ఇక కర్ణాటక 30 కోట్లు, కేరళ 16 కోట్లు, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా 21 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 91 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన జననాయకన్ ఫిల్మ్ 11 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 297 కోట్లకి చేరుకుంది. షేర్ 135.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో సినిమా 203 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 67.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి కాస్త హోల్డ్ చేసిన ఓవరాల్ గా 17.5 కోట్లు రికవరీ అయింది అంటే ఓవరాల్ గా 50 కోట్ల లాసెస్ తో బయటపడుతుంది. అప్పుడు బిలో యావరేజ్ వెడ్డిక్ తోనే ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. చూడాలి సినిమా ఎక్కడికెళ్ళి ఆగుతుందో. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ సాటర్డే 2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తే సండే అది 3 కోట్లకి చేరుకుంది. సో తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. దాంతో నైజంలో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 8.8 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ 2.8 కోట్ల ప్రాఫిట్ తీసుకురాగా సీడెల్లో 3.1 కోటి, ఆంధ్రలో 8.53 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా ఆంధ్రలో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 11.6 కోట్లు కలెక్ట్ చేస్తూ ఏకంగా 4.6 కోట్ల ప్రాఫిట్ తో తెలుగు స్టేట్స్ వరకు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అలా తెలుగు స్టేట్స్ లో 35 కోట్ల గ్రాస్ 20.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.8 కోట్లు, ఓవర్సీస్ లో 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 46 కోట్లకి చేరుకోగా షేర్ 25.2 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు అయినప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత అడ్జస్ట్ అయిన బిజినెస్ ప్రకారం 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా ఇప్పటికే 11.2 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ ని అందుకుంది. చూస్తూనే కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు యంగ్ హీరోస్ లో ఎక్కువ బ్లాక్ బస్టర్స్ ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. సో చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.